షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. జరిగిందేమిటో తెలిసాక నేను తిట్టాలో పొగడాలో అర్థం కాని హెడేక్ లో ఉన్నా. జూబ్లీ హిల్స్ లో పెద్ద ప్రమాదం జరగకుండా అనేక మందిని కాపాడి వాళ్ళకి ఏ హెడేక్ లేకుండా చేశావు. వెరీ గుడ్. కానీ ఈ క్రాకర్ షాప్ వాడిని ఎందుకు వదిలేశావు? అది నీకు హెడేక్ లేదా? సారీ సార్. పైగా ఢిల్లీ నుంచి వచ్చావు. ఇక్కడ సిబిఐ వాళ్ళకి ఏదో పెద్ద హెడేక్ ఉన్నట్టు. చూడు, హైదరాబాద్ సంగతి నీకు తెలియదు. ఇక్కడ బాంబ్ స్టేషన్ పట్టుకోవడం అంటే నీకు పెద్ద హెడేక్. అందుకని నువ్వు తిరిగి ఢిల్లీ వెళ్ళిపోవడం చాలా మంచిది. అలా అనకండి సార్, అసలు పొరపాటు అంతా నాదే. అవును సార్, అసలు జరిగింది ఏంటంటే ఐఎమ్ సారీ సార్, నా తొందరపాటు వల్ల ఇదంతా జరిగింది. మరోసారి ఇలా జరిగిందంటే నా హెడేక్ చాలా సీరియస్ గా ఉంటుంది. వెళ్ళండి. సారీ మేడం, అనవసరంగా నా గురించి మీరు ఆఫీసర్ ముందు తలదించుకోవాల్సి వచ్చింది. నో నో, ఇందులో మీ పొరపాటేం లేదు. కానీ ఆవేశంలో అరుదైన అవకాశాన్ని మిస్ చేయకూడదు. చాలు సరస్వతి, చాలు. ఇంత జరిగినా నువ్వు ఒక్క మాట కూడా నన్ను అనకుండా ఇన్స్పైర్ చేస్తున్నావు అంటే యు ఆర్ రియల్లీ గ్రేట్. డమ్మీ పేలినప్పుడు ఇంత భయపడితే ఒరిజినల్ పేలినప్పుడు చచ్చిపోతాయేమో. ఇక్కడ అన్ని కరెక్ట్ గానే పేలుతున్నాయి, అక్కడే పేలటం లేదు. ఏమో డబ్బింగ్ క్యా బోల్ రहा है? నేను బోల్డం కాదు, అదిగో బోలేవాడు వస్తున్నాడు. సార్ సార్, క్రాకర్స్ బాంబ్ ప్లాన్ మొత్తం ఫెయిల్ అయింది. साहब జూబ్లీ హిల్స్ का बम प्लान सत्यानाश हो गया. क्या बोला रे? ఏమన్నావురా? ఇప్పుడు తుగ్లకాడు వెళ్ళి వాడిని పట్టుకుంటాడేమో. बोल रे. ఎవరు చేసిర్రా ఇది అని అంటాడేమో. बोल किसने किया रे? చెప్పు, ఎవరు చేశారా ఇదంతా? సిబిఐ ఆఫీసర్ సరస్వతి. तेरे कुत्ते हरामजादे, सुबह के बच्चे. 1 2 3 ఇవన్నీ మనకి తెలిసినవే హిందీ తిట్లు. తుగ్లకి కోపం వచ్చినట్టుంది. ఇప్పుడు ఏం చేస్తాడో ఏమో. సారీ సార్. మీరేనా జగన్ అంటే? అవునండి. ఈ ఫ్లవర్ బుక్ తెచ్చింది మీకోసమేనండి. నా కోసం? అవునండి. ఈ రోజు నా పుట్టినరోజు కాదే. పుట్టినరోజు కన్నా చాలా గొప్ప రోజు సార్. మీరు మేడం గారు మా జూబ్లీ హిల్స్ ని సేవ్ చేశారు, అందుకే ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. జస్ట్ అ మినిట్. మీ పేరేంటండి? పీటర్. ఓ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అతిరా అతి, ఇది కూడా. ఏంట్రా ఇది? మన ఫాలోయింగ్ తెగ పెరిగిపోయింది, ఫ్యాన్స్ ఇచ్చారు. అవును, వీడేంట్రా బొకేతో పాటు వాచ్ కూడా ఇచ్చాడు, పైగా టైం కూడా తప్పుంది. సరి చేయి. సెట్ చేస్తే పోలా. 1 సెకండ్, ఇట్టిపండి. మై గాడ్, టైం బాంబ్. ఫిష్ ఫ్రై రెడీ సార్. అబే క్యా హై? ఏంటి? ఫిష్ ఫ్రై. మీరు పంపిన బుకే బాంబ్ దెబ్బకి చచ్చిన చేప వేపడేమో. क्या कह रहा है? बुके बम से सरस्वती को कुछ नहीं हुआ, लेकिन मछली मर गई बेचारी. ఇప్పుడు ఈ తుగ్లక్ వాడి చంప పగలు కొడతాడేమో. ఇదేంటి వీడు ఇలా ట్విస్ట్ ఇచ్చాడు? మగ ఫైర్ ఏమో. बड़ा अच्छा लौंडा है रे, चुपचाप वापस आ गया. చాలా మంచి పిల్లాడు, మూసుకుని వచ్చేసాడు. అది కాదు సార్. బ్రెయిన్ తో కొట్టడం అంటే ఇదేనేమో. अबे सुन, उसको छोड़ना नहीं, चल उसका पीछा कर. డబ్బింగ్ అవసరం లేకుండా అట్టుపండు ఉల్చి తొక్క నోట్లో పెట్టని చెప్పాడే. మేడం, ఇది అసలే చోర్ బజార్. ఇలాంటి ప్లేసుల్లో మనం తిరగటం కొంచెం రిస్క్ అవుతుంది. ఇలాంటి రిస్క్ తీసుకోక తప్పదు. ఏంటి మేడం, అద్దాలు ఎప్పుడు చూడట్టు మాట్లాడతారు? అర్థం చూడు. అందులో చూస్తే ఏముంటదండి, మన మొహం ఉంటది. హే భగవాన్. మేడం షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఓకే, జై హింద్. వాడేనా వీడు? అవును మేడం, వాడే బొకేలో బాంబు పెట్టినాడు.
నువ్వు అటెళ్ళు, నువ్వు ఇటెళ్ళు. బి అలర్ట్. సారీ సార్. చూడండి గురుగారు, నల్ల కళ్ళజోడు పెట్టుకుని తులపాలు వేసుకుని సిగరెట్ కాల్చుకుంటే ఇక్కడ నీకు కనపడ్డా? థ్యాంక్ యూ. నువ్వేంట్రా మధ్యలో? ఏం చేయమంటారా? ఇప్పుడే కనపడ తప్పించుకున్నాడు. రే గన్ను, వాడేనేమో చూడు. వాడే, పద. రాగా ఐడియా. నువ్వు ఇటెళ్ళు, నేను ఇటు వెళ్తా. వాడు ఇటు వస్తాడు. క్యాచ్. అగు, నేను ఇటు, నువ్వు అటు. వాడు కాదురా, నువ్వు ఇటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా. వాడు ఇటు వస్తాడు, పట్టుకుందాం. ఓకే. నేను ఇటు, నువ్వు అటు. వాడు ఎటురా? చంపుతా. వెళ్ళు. సారీ. కొంటానికి వచ్చింది. వాడు అనుకో నిన్ను కొట్టాను రా. నువ్వు ఎందుకు వచ్చావు? ఏం జరిగింది? మేడం ఇక్కడ కొట్టారమ్మా, నీకేం తెలుసు? తర్వాత ఏడొచ్చు, ముందు వాళ్ళు వెతకండి. ఇంతలో మాయమైపోయాడే. వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. వాడెక్కడ దొరుకుతాడు మేడం? ఇక్కడి నుంచి వాడు తొందరగా వెళ్ళాడు. వాడు ఇక్కడే ఎక్కడ ఉంటాడు మేడం. ఒరే, నీ పిచ్చి గానీ నువ్వు పట్ట మీద కొట్టినట్టు కాదురా. వాడు మనకు అంత ఈజీగా దొరకడు. ఇంత రద్దీగా ఉన్న ప్లేస్ లో వాడు ఎక్కడ దొరుకుతాడు రా? Get him! హలో, నేను ఇక్కడ చోర్ బజార్ నుంచి మాట్లాడుతున్నాను. ఎస్ మ్యామ్. ఇక్కడి నుంచి వెళ్ళే కాల్ ఏ నంబర్కి వెళ్తుందో ట్రేస్ చేసి వెంటనే నాకు చెప్పండి. ఓకే మ్యామ్. సారీ మ్యామ్, దిస్ లైన్ ఈస్ గాట్ డిస్కనెక్టెడ్. ఎవరికైనా ఫోన్ చేస్తున్నావు? మర్యాదగా చెప్పు. చెప్పా. వెయిట్ మేడం. దగ్గరకు వస్తే పొడుస్తాడేమోరా. జస్ట్ వెయిట్, జస్ట్ వెయిట్. గన్ తెచ్చావా? తేలా. నువ్వు తెచ్చావా? తేలేదురా. ఇప్పుడు వెళ్ళరా. ఏంట్రా గుసగుసలు? What is this? What the hell is happening? సారీ మేడం. మరిగెట్టి నా మొహం మీద పోస్తారా? కొన్ని బర్ణాలు తెమ్మంటారా మేడం? నా సంగతి తర్వాత, ముందు వాడిని పట్టుకోండి. ఓకే. మీరింత ఫూల్స్ అనుకోలేదు. అంటే ఎంతో కొంత ఫూల్స్ అనుకున్నారా? షటప్. మీలాంటి తెలివి తక్కువ దద్దమ్మలు పెట్టుకుని నేను చేసిన ఇన్వెస్టిగేషన్ చాలు. ఇక మీరు వద్దు, మీ అసిస్టెంట్స్ నాకొద్దు. సారీ మేడం, ఇంకెప్పుడు తొందరపడం. సారీ నేనే చెప్తున్నా. అది కాదు మేడం. ప్లీజ్, ఇక ఈ జన్మలో మీ మొహాలు నాకు చూపించకండి. రే గన్ను, నీ దగ్గర నిద్ర మాత్రం ఉన్నాయా? ఉన్నాయరా. ఎందుకు? వేసుకోవాలరా. సిగ్గులేదురా? మేడం అన్ని తిట్లు తిట్టిన తర్వాత నీకు నిద్రపోవాలని ఎలా అనిపిస్తుందిరా? నిద్రపోవడానికి కాదురా, చచ్చిపోవడానికి. అవునరా, ఇంకా బతికి ఏం సాధిద్దాం? నేను 3 ముళ్ళు వేసి కట్టుకున్న భార్యని ఇంకొకటికిచ్చి కన్యాదానం చేసినప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదురా. అవునరా, మనం బతకడం వేస్ట్, చచ్చిపోవడమే మంచిది. కరెక్ట్. కలిసే బతికాం, కలిసే చచ్చిపోదాం రా. హలో ఫ్రెండ్స్. ఎక్కడికి? చావటానికి. సచ్చేర్లే. లేదు మేడం, నిజంగా చావడానికి వెళ్తున్నాం. మీరు చస్తే వాన్స్టేస్ ఎవరు పట్టుకుంటారు? ఇంకా చావకుండానే మోసేస్తారండి మేడం. నేను మాత్రం సిన్సియర్ గానే చెప్తున్నాను. నా మీద మీకు పీకల దాకా కోపం ఉందని నాకు తెలుసు. ఐఎమ్ సారీ. లేదు మేడం, మా చేతకాంతనానికి మేము నిజంగానే సిగ్గుపడుతున్నాం. నో నో నో, అప్పుడప్పుడు కొన్ని పొరపాట్లు జరగడం సహజమే. అప్పుడప్పుడు పొరపాటు జరిగితే పర్వాలేదు మేడం, అది అలవాటైపోతే దరిద్రంగా ఉంటుంది కదా. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి ఇంకా మొహాలు అలా తిప్పుకునే మాట్లాడుతున్నారు? మా మొహాలు మీరు చూపించద్దన్నారుగా, అందుకే ఇటు తిరిగాం. మీ మొహం కోపంలో అలా నోరు జారాను. చూడండి, మీరు మళ్ళీ నా కోఆపరేట్ చేస్తేనే నేను ఈ కేసుని కంటిన్యూ చేస్తాను. నేను కోఆపరేషన్ ఎప్పుడు చేసినానండి, చెడగొట్టడం తప్ప. నో నో నో, నాట్ ఎట్ ఆల్. నిజానికి కోఆపరేషన్ సిబిఐ నుంచే లేదు. మిమ్మల్ని జీరోల కింద జమ కట్టి నాకు అప్పగించారు. కానీ నిజమైన హీరోలు మీలోనే ఉన్నారన్న నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చాను. మేము హీరోలవా? నీకేం తక్కువ?
నీలో అందం ఉంది, ఆవేశం ఉంది, సాధించాలన్న పట్టుదల ఉంది. యు ఆర్ అ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. ఒరే ముద్దు, అన్నట్టు ఈ కేసు ముగిసే వరకు నన్ను ఇక్కడే ఉంచుకుంటారా? మేడం ఏంటి మీరు మాట్లాడేది? మేము మిమ్మల్ని ఉంచుకోవటం ఇది మీ నోటంటే రావాల్సిన మాట కాదు మేడం. కర్మ. ఇక హోటల్లో ఉండడం మంచిది కాదు. నేను మీతో పాటు ఇక్కడే ఉంటానని అడిగాను. వెరీ గుడ్, మాకేం అభ్యంతరం లేదు. ఏసీ రూములకు అలవాటు పడ్డ మీరు ఇక్కడ ఉండగలరా అని. ఎక్కడ ఉంటున్నావు అన్నది ముఖ్యం కాదు. మనం ఏం చేస్తున్నాం, మనం ఏం సాధిస్తున్నాం అన్నదే ముఖ్యం. బాత్రూమ్ ఎక్కడ? అక్కడ చూసావా సరస్వతి? సూపర్ ఫిగర్ బాబు.